నమస్తే, నేను శిల్ప. మనతో ఉన్నారు లైఫ్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే. ఈ రోజు క్వశ్చన్ ఏంటంటే మేడం, ప్రస్తుత సమయంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో అన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఏదైనా ఒక కొత్త టెక్నాలజీ వచ్చిందన్నా కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం ఆలోచన చేయాలి, అది అడ్వాంటేజా డిసడ్వాంటేజా. దాన్ని మీరు ఎలా యూజ్ చేసుకుంటే అలా అనేది మనకి అది అలవాటు పడుతుంది. మీరు మంచికి యూజ్ చేసుకున్నారనుకోండి, టెక్నాలజీ ఎప్పుడు మంచి ఇస్తుంది. చెడ్డకి యూజ్ చేసుకున్నారనుకో, ఖచ్చితంగా టెక్నాలజీ అనేది చెడ్డే చేస్తుంది. ఒకప్పుడు ఒక వ్యవసాయం చేయాలంటే 100 మంది కావాలి. నారు వేసేవాళ్ళు, నారు పీకేవాళ్ళు, దాన్ని ఎత్తేవాళ్ళు, దాన్ని ఒడ్లు దంచేవాళ్ళు, ఇలా ప్రతి ఒక్క దానికి మనుషులతోటి పని పడింది. ఇప్పుడు ఆ పనంతా లేకపోకుండా మనకి ఆ వరిని పండించే నాట్లు వేసే మిషన్ కూడా వచ్చేసింది. దాని వల్ల కూలీ కాస్ట్ రైతులకు తగ్గిపోయింది. కానీ దాని ఎఫెక్ట్ కూలీల మీద కూడా పడింది కదా, వాళ్ళకి పోషణ లేకోకుండా చేసింది కదా ఈ మిషన్ అనేది. అవునా కాదా? ఆ కూలీలు ఎప్పుడైతే ఎక్కువ రేట్లు పెంచారో, వీళ్ళు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఉన్నారో, దాన్ని బేర్ చేసుకునేకి కెపాసిటీ లేక ఈ మిషన్ ద్వారా అయితే మనకి నారు తొందరగా అయిపోతుంది, మడి తొందరగా వేసేయచ్చు అని. ఆ మడి వేసిన తర్వాత ఆ రూపిడి చేయడానికి కూడా మనకి మిషన్స్ వచ్చేస్తాయి. వచ్చి ఒక రోజు 100 మంది కూలీలు అవసరం లేకోకుండా ఒక 100 ఎకరాలైనా ఒక మిషన్ వచ్చి కట్ చేసి దాన్ని మనకి సీడ్ ఇచ్చేస్తుంది. అవునా కదా? ఆ సీడ్ ని కూడా ఒలిచి కూడా ఇచ్చేస్తే మిషన్ లో ఇంత టెక్నాలజీ, మిషన్ టెక్నాలజీ అనేది చాలా విపరీతమైన టెక్నాలజీ వచ్చేసింది. అప్పుడు మనకు పని చేసే కష్టపడే తత్వం కూడా తగ్గిపోయింది. ఇంత మందికి ఇచ్చే డబ్బు కూడా మనకి సేవ్ అవుతుంది. అవునా కదా? ఇది మనకు ఒక అడ్వాంటేజ్. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏముందో అంటే, ఇప్పుడు చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఆ టెక్నాలజీని చూస్తేనే మనకు చనిపోయిన శోభన్ బాబు కూడా గుర్తుకొచ్చాడు కదా. ఎక్కడో ఉన్నటువంటి శోభన్ బాబును కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఒక యంగ్ కుర్రాడి లాగా హోల్సేల్ చేసేసారు. ఆ చాట్ జీపీటీ వచ్చాక విజువలైజేషన్ ఎంత బాగా అనిపిస్తుంది కదా, ఎంత క్రియేటివిటీగా చేస్తున్నారు. అది ఎంత హ్యాపీ అనిపిస్తుంది. ఇవి కొన్ని గవర్నమెంట్స్, కొన్ని ఫారిన్ కంట్రీస్ అయితే దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? ఇంత టెక్నాలజీని మనము తీసుకుంటున్నాం, కరెక్టే, బాగుంది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాస్తున్నప్పుడే ఇంత ఫ్రాడ్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ ఎగ్జామ్ రాసే పిల్లలు చాట్ జీపీటీ చేసి క్వశ్చన్ కి ఆన్సర్ రాసిస్తారు. అవునా కదా? అంటే మన జ్ఞాన సంపదనని మనం వాడుకోకుండా ఒక మిషన్ కి మనం పని పెట్టేస్తున్నాం. అప్పుడు మనకి బుర్ర ఉండి ఏం ప్రయోజనము? యూజ్ లేదు కదా. మనకి బుర్ర ఉంది, ఆలోచన చేయాలి కదా. ఆ బుర్ర పెట్టి మనం ఆలోచన చేస్తేనే కదా మనలో ఉన్నటువంటి థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ బయటకు వస్తుంది. దానికి కూడా పని లేకోకుండా అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చేసేసింది అనుకోండి, దానివల్ల డిసడ్వాంటేజెస్ కదా. ఇప్పుడు ఎగ్జామ్ రాయాల్సిన పిల్లడు చదువుకోకుండా చాట్ జీపీటీ ద్వారా రాసేస్తే కాపీ రేటే అవుతుంది కదా. ఆ అబ్బాయి బ్రెయిన్ ఇంకా పని చేయడం కూడా మానేస్తుంది కదా. కాబట్టి దీనివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ దీన్ని బ్యాన్ చేయాలని కూడా, ఇది వచ్చింది అంటే చాలా మంది ఉద్యోగాలు పోతాయి, చాలా మందికి బతుకు తెరిగిపోతుంది, చాలా మంది ఆపరేటింగ్ వర్క్ లో ఉంటారు, టీచింగ్ ఫీల్డ్ లో ఉంటారు. ఇప్పుడు టీచర్లు అవసరం లేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ కి ఇచ్చేసామంటే అదే చెప్పేస్తుంది లెసన్. ఎక్కడ లెసన్ ఏం కావాలంటే అదే ఆ క్వశ్చన్ ఆన్సర్ అంతే చెప్పేసి ఇప్పుడు టీచర్లు కూడా అవసరం లేదు కదా. ఇప్పుడు ఒక ట్రైనింగ్ ఫీల్డ్ లో ఉన్నారు, ఆ ట్రైనర్ కూడా జాబ్ తీసేయచ్చు కదా. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి దానికి కనెక్ట్ చేసేస్తే అక్కడ కూడా ఉద్యోగాలు పోతాయి కదా. దీనివల్ల ఎన్నో డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి ఇది రాకపోతేనే మేలని ఫారిన్ కంట్రీస్ లో కొన్ని గవర్నమెంట్స్ డిమాండ్ చేస్తున్నాయి. అది ఎక్కడి దాకా వెళ్తుంది అనేది ఇప్పుడు 2021 వర్షన్ వచ్చింది కాబట్టి అది అడ్వాన్స్ అయ్యి, అది గూగుల్ కి కనెక్ట్ అయ్యి, నెట్ కనెక్ట్ అయ్యి వచ్చింది అనుకో, దాని పర్యాయ స్థానం అనేది 100% దాంట్లో డిసడ్వాంటేజెస్ కూడా మనకి బయటపడతాయి. చూసారు కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మనకి తెలియని ఎన్నో డిసడ్వాంటేజెస్ గురించి మేడం గారు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.